तस्यात्मनि यत्सुखं भवेत् न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तःकरणेन गृह्यते स्वयं तदन्तःकरणेन गृह्यते। ఓం శాంతి 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 ఓం. సత్యాల ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్జీ, సర్వేభ్యో నమః. నమస్తే. పూర్వాభ్యాసంలో చాలా లోతుగా విషయాన్ని గ్రహిస్తున్నారు ముని గారు, ప్రణవ్ ముని గారు. మీరు చెప్పేది అదే అభ్యాసమే, అలాగే అక్రియయే. అది అనుభవపేతంగా తెలుసుకునేది. ముందు ఈ ప్రభాకర్ గారు, రాజమణమ్మ గారు చెప్తున్నట్టు అక్రియ అనేటువంటిది తెలియాలి. ఇప్పుడు మనము ఓనమాలలోనే ఉన్నాము. 1వ తరగతి 2వ తరగతి తరగతులలోకి వెళ్ళలేదు. ఇప్పుడు ఓనమాలే దిద్దుకుంటున్నాం. కాబట్టి ఆ శబ్దము ఏ అక్రియ అంటే సంతృప్తి అంటే అసంతృప్తి, సంతృప్తి అంటే క్రియ, అక్రియ అంటే లేవండి భోజనాలు చేద్దాం, ఓ పని అయిపోతుంది. లేవడం, భోజనాలు చేయడం ఒక క్రియ. చేసిన తర్వాత అయిపోతుంది, అది అక్రియ. ఇంతే తేడా. ఆ అక్రియ అనే పదాన్ని ఎందుకు వాడాలి అంటే, కొత్త వారికి మనం దారి చూపిస్తున్నాము. వాళ్లకు పలక మీద ఓనమాలు దిద్దిస్తున్నాం. అక్రియ. పని చేయకుండా ఉండడం అక్రియ. జనసామాన్య భాషలో నిష్క్రియంగా ఉండడం అక్రియ అనుకుంటారు. ఇది నిష్క్రియ కాదు. క్రియ చేసిన తర్వాత పరిణామాన్ని పొందడానికి, పారితోషికం పొందేటువంటి స్థితిని నిష్క్రియ. మునిగారు సమాధి నిర్ధూత మలస్య చేతోసో అని మీరు ఏదైతే చెప్పారో, ఆ అంతఃకరణతో గ్రహించడం మంచిదే, కానీ అక్రియ అది కాదు. గ్రహణ శక్తి మీరు చెప్పేటువంటిది. అక్రియ అనేటువంటిది పని ముగింపు. ఇప్పుడు ఇందాక వరలక్ష్మి గారు చెప్పారు, సువర్చలమ్మ గారు చెప్పారు, సూటిగా వస్తుంది. క్రియను ఏ క్రియను చేస్తున్నప్పుడు క్రియ చేస్తున్నాం, ఎందుకోసం చేస్తున్నాం? భోజనం ఎందుకు చేయాలి? సంధ్య ఎందుకోసం చేయాలి? స్నానం ఎందుకు చేయాలి? యజ్ఞం ఎందుకు చేయాలి? మలమూత్ర విసర్జన ఎందుకు చేయాలి? తుమ్మాలు ఎందుకు? దగ్గాలు ఎందుకు? సరాహన, ఆవలింతలు ఎందుకు? ఇవన్నీ ఈ క్రియలు ఎందుకు? అసంతృప్తి, అసువిధను సువిధాజనకంగా మార్చుకోవడానికి. దీని తాత్పర్యం ఏంటి? సువిధగా ఉంటే ఆవలింత అవసరం లేదు, తుమ్మ అవసరం లేదు, దగ్గ అవసరం లేదు, మలమూత్ర విసర్జన అవసరం లేదు, ఆకలి లేకపోతే తినడం అవసరం లేదు, దాహం లేకపోతే తాగవలసిన అవసరం లేదు, జ్ఞానం ఉంటే చదువుకోవాల్సిన అవసరం లేదు, అవగాహన ఉంటే కొట్లాడాల్సిన పని లేదు. అసంతృప్తిని తృప్తి చేసుకోవడం, తృప్తి పొందడం, తృప్తి అయ్యేటట్టుగా మార్చుకోవడం. ఒంటరిగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవాలనిపించడం, పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు కావాలనిపించడం, పిల్లలు అయ్యాక వాళ్ళను ప్రయోజకులను చదివించిన తర్వాత పెళ్ళిళ్ళు చేయాలని, పెళ్ళిళ్ళు చేశాక అయిపోయింది. ఇది అయిపోవడం, క్రియ నుంచి అక్రియ వైపు. అందుకని ఇది చెప్పాల్సి ఉంటుంది అందరికీ. ఈ అనుభూతి పొందేటువంటి స్థితిలోకి ఇంకా మనము ఆ దరిదాపులోకి కూడా వెళ్ళలేరు. ఇప్పుడిప్పుడే పలకా బలపం పట్టుకోవడం వచ్చింది. ఓనమాలు దిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి పూర్తిగా ఎదుటి వారికి మనం ఏదైతే నేర్పిస్తున్నామో ఆ నేర్పించేటప్పుడు మనలో భాషా పదాలు పూర్తిగా వాడగలగాలి.
వాడినప్పుడే ఆ అభిప్రాయం అనేది వ్యక్తమవుతుంది. ఇంకా ఇవాళటి ప్రకరణంలోకి వెళ్తే సత్యార్థ ప్రకాశం 4వ సమాసం. మునిశేఖర్ గారు, అనసూయమ్మ గారు రాదు మాట్లాడడం చెప్పడం రాదు. మనం తప్పులు పోనివ్వండి, ఇక్కడ మనల్ని ఎవరంటున్నారు? మనల్ని సవరించడానికి, మన తప్పులు సవరించడానికే ఇది పూర్వాభ్యాసము. తప్పులు పోనివ్వండి, కావాలని తప్పులు చేయొద్దు, కావాలని తప్పులు మాట్లాడొద్దు. సాధ్యమైనంత వరకు తెలిసినటువంటి విషయాన్ని సూటిగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇక తప్పులు పోతున్నాయి అంటే పోవాలి. ఆ తప్పులు పోతేనే కదా మంచి వచ్చేది. తప్పులనే కాపాడుకుంటే మంచి ఎలా వస్తుంది? రేపటి నుంచి చెప్తా స్వామి. ఇలా అన్నారు, బాగుంది. ఓం నమస్తే ఆచార్య. చెప్పు, నమస్తే. ప్రయత్నం చేస్తా ఉంటా గురుజీ. ఇప్పుడు అనిపించారు భగవంతుని బిడ్డలని. ఇలా ఉండాలి, అంతేగాని నేను రాను, నాకు రాదు, అది ఎప్పుడూ రాదు. భగవంతుడు అందుకే అమ్మ అమ్మ ఈగో ఇక్కడి నుంచి నేర్పిస్తున్నాడు మనకు మాటలు. అర్థమవుతుందా శేఖర్ గారు, అనసూయమ్మ గారు? అందుకని మనం అభ్యాసం చేయాలి. తప్పులు పోని, తప్పులని పోవాలి కదా, బయటకు పోతేనే కదా మనకు మంచి వచ్చేది. ఇప్పుడు సత్యార్థ ప్రకాశంలో 80వ పుటలో ఉన్నాము. యది స్త్రీ నా రోచేత పుమాన్ నా ప్రమోదయేత్ అప్రమోదాత్ పునః పుంసః ప్రజనం నా ప్రవర్తతే. ఇదేనా? ఈ ముందు అయిపోయినాయి కదా. సరే, ఇది 25వ శ్లోకంలో. ఇక్కడ నుంచి స్వామి, ఇక్కడ నుంచి లేండి స్వామి. ఇక్కడ నుంచి అంటే ఏదివా? ఇప్పుడు చెప్పి మీరు చదివిన కాడ నుంచే స్వామి. అదే నిజమే. పేజీ చెప్పలేదు ఆచార్య. 80 అని చెప్పాను. 80వ పేజీ లాస్ట్. అదే 25వ దాంట్లో చిన్న అంశం మిగిలిపోయింది. ఇంటిలో స్త్రీ బాధపడకూడదు, మనోవ్యథ చెందకూడదు. ఏ ఇంటిలోనైతే స్త్రీ బాధపడుతుంటుందో, మనోవ్యథ చెందుతుంటుందో, కన్నీరు కారుస్తుంటుందో, ఆ ఇల్లు, ఆ కుటుంబము, ఆ వంశము పైకి రాదు. అది గుర్తుపెట్టుకోండి. అందుకని మరి ఆ స్త్రీని కూడా గుర్తుపట్టాలి. ఆ స్త్రీ మన కారణంగా కాకూడదు. ఆమె దురుద్దేశపూర్వకంగా ఉంటే మాత్రం ఆమెకు తగిన దండన కూడా ఇవ్వాలని చెప్పేసి మన ముందు ప్రకరణంలో మనుస్మృతిలో చెప్తాడు. అందుకని స్త్రీ అకారణంగా ప్రత్యేకించి మన పురుషుల కారణంగా ఆవిడ మనోవ్యధ చెందకూడదు సాధ్యమైనంత వరకు. అది గమనించండి. యదిహి స్త్రీ నారోచేత. యదిహి అంటే స్త్రీ ఇష్టపడకపోతే, యది ఒకవేళ, హి అట్లా, స్త్రీ నారోచేత ఆమెకి ఇష్టం లేకపోతే, ఆమె ఇష్టపడకపోతే, పుమాంసం నా ప్రమోదయేత్. ఆమె ఇష్టపడకపోతే పురుషుణ్ణి ఎందుకు సంతోషపెడుతుంటది? అప్రమోదాత్, ఆమె సంతోషపరచకుండా, పురుషుణ్ణి సంతోష పెట్టకుండా, పునః పుంసః, ఆమె సంతోష పెట్టకపోయినా సరే మరలా పుంసః ప్రజనం నా ప్రవర్తతే, ఆమె శరీరం మీద బలాత్కారమే అవుతుందే తప్ప ప్రజననం కాదు, సంతానోత్పత్తి కాదు. ఇది ఓం ప్రకాష్ యొక్క షాద్నగర్ లో గురుకులం పెట్టాడు ఒక వ్యక్తి. ఆయన ఇప్పుడు లేడు, ఆయన పేరు అచ్చంపేట. అతను
పెట్టి అక్కడ ఆచార్య నియమించారు. అక్కడ చెప్తున్నప్పుడు వాళ్ళ కుటుంబంలో జరిగినటువంటి విషయం ఏంటంటే, ఒక అబ్బాయి చాలా గొప్పవాడు, వాళ్ళ సంపన్న కుటుంబం, ఏ రకంగా లోటు లేదు. అమ్మాయి చూశారు. ఆ అమ్మాయి సులక్షణవతి, చూడడానికి అందంగా ఉంటుంది, అన్ని రకాలుగా ఉంది. వాళ్ళ అమ్మ నాన్న కూడా అందరూ మంచివాళ్ళు. వాళ్ళిద్దరికి పెళ్లి చూపులు పెడితే అమ్మాయి ఇష్టపడట్లేదు. అమ్మాయి ఇష్టపడకపోతే అమ్మాయి తల్లిదండ్రులు, అమ్మాయి పక్షం వాళ్ళు, అమ్మాయికి నీకు బుద్ధి లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పేసి సర్ది చెప్పేసి వివాహం చేశారు. అయిపోయింది. శోభనం గదిలోకెళ్ళారు. ఆమె సహకరించట్లేదు. సహకరించకపోతే ఇట్లా చేస్తుంది, అట్లా చేస్తుందని ఆ అబ్బాయి చెప్పేసరికి ఆమెను తీసుకొచ్చి మంచానికి కట్టేశారు. కట్టేసి క్రియ జరిపేశారు. అయిపోయింది. ఆ విధంగా ఇక ఒకే దగ్గర ఉంటున్నారు. నువ్వు ఇక్కడ ఉండాలని అన్ని రకాలుగా చేస్తే అక్కడే ఉంటున్నారు. కానీ సంతానం కావట్లేదు. సంవత్సరమైంది. ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఒకే దగ్గర వంట అన్నీ ఉంటున్నారు. కానీ వాళ్ళలో కలుపుగోలుతనం లేదు. ఇక చివరికి సప్తపదిలో కె. విశ్వనాథ్ గారు చూపించినటువంటి పద్ధతి ప్రకారంగా ఆ అమ్మాయిని వారికి విడాకులు చేయించారు. మళ్ళీ సంవత్సరం తిరిగే లోపల ఏదో ఒక వివాహంలో కలిశారు. మళ్ళీ వాళ్ళే అంటే ఏ రకంగా కలిశారు అంటే, అక్కడ వివాహంలో ఆ బంధుత్వం పట్ల ఆ వైపు నుంచి వాళ్ళొచ్చారు, ఈ వైపు నుంచి వీళ్ళొచ్చారు. భోజనాలు అవి చేస్తున్న సరికి ఎదురెదురు పడేసరికి, తారసపడేసరికి ఆ అమ్మాయి ఒళ్ళో బాబున్నాడు. ఈ బాబు ఎవరు అని అంటే, నా బిడ్డ అన్నాడు. అంటే దీనిని బట్టి ఇదొకటి. ఇంకొకటి, ఓంప్రకాష్ గురుకులంలో ఉన్నప్పుడు హర్యానాలో, అక్కడ ఢిల్లీ నుంచి ప్రకాశితమయ్యేటువంటి దినపత్రిక నవభారత్ టైమ్స్. నవభారత్ టైమ్స్ మీకు తెలిసి ఉండొచ్చు. దాంట్లో ఒక ఆర్టికల్ ప్రింట్ అయింది. ఏంటంటే ఇచ్ఛాశక్తి అనేటువంటిది ముఖ్యం. ఆ ఇచ్ఛాశక్తి ఉంటే మనిషి ఏదైనా చేయగలడు. ఆ ఇచ్ఛాశక్తి లేకపోతే ఏది చేయలేడు. మనం బలవంతంగా చేయిస్తే నటనే అవుతుంది తప్ప ఏది చేయలేడు అనేటువంటిది అనేక మంది డాక్టర్లు రీసెర్చ్ చేసి, ఈ యొక్క ఇచ్ఛాశక్తి ఉన్నప్పుడు ఆ యొక్క మెదడులో ఎట్లెట్లా ఉత్సాహం వస్తుంటుందో, మెదడులోని ఆ కణాలు ద్రవాలను విడుదల చేసేటువంటి ఆ ద్రవాలతోటి వారికి బుద్ధి ఎటువైపు ప్రేరేపితమవుతుందో, ఏ విషయంలోనైతే వారికి రుచి ఉంటుందో అందులో ముందుగా వెళ్తుంటారు, చాలా నైపుణ్యాన్ని సాధిస్తారు అనేటువంటిది అభిప్రాయం. ఇక్కడ ఈ అమ్మాయికి మరి ముందు జరిగింది వివాహమే, తర్వాత జరిగింది వివాహమే. ముందు వివాహం తర్వాత అదే గర్భధానం జరిపించారు. ఆ తర్వాత వివాహం తర్వాత వాళ్ళు ఇష్టపూర్వకంగా గర్భధానం చేశారు. కానీ ఇక్కడ చేయించిన దగ్గర అమ్మాయి తను బిగుసుకుపోయి, ఇష్టం లేని కారణంగా బిగుసుకుపోవడం వల్ల తన శరీరాన్ని అంతా ఒక యంత్రంగా తయారు చేసింది కాబట్టి, కాష్టంగా ఆమెలో స్పందనేది లేదు కాబట్టి అన్నము విడుదల కాలేదు. అక్కడ రెండవ వివాహం తర్వాత ఆమెకి ఇష్టమైన వ్యక్తితోటి వివాహం జరిగింది కాబట్టి, ఆమె దానికి స్పందించింది కాబట్టి ఆ ఇచ్ఛాశక్తి ద్వారా అన్నము విడుదలైంది, సంతానం. ఇంతే తేడా. అదే ఇక్కడ చెప్తున్నటువంటి రహస్యం ఏంటంటే, యదిహి స్త్రీ నా రోచేత, ఆమె ఇష్టపడకపోతే పుమాం నా ప్రమోదయేత్, ఆ వ్యక్తి ఆమె ఇష్టపడట్లేదు కాబట్టి ఆమె ప్రసన్నం చేయడానికి ఎంత ప్రయత్నం చేసినా అది అందులో సఫలం కాదు. అప్రమోదాత్ పునః పుంస, ఆమె అప్రమోదం అంటే ఆమె సంతోషంగా లేనటువంటి స్థితిలో పునః పుంస, ఆ యొక్క వ్యక్తి పురుషుడు ఆమెతోటి గర్భధానం చేస్తే ప్రజననం నా ప్రవర్తతే, సంతానం కాదు. ఎందుకు అంటే అది బలత్కారం అవుతుంది. ఇచ్ఛాశక్తి లేదు కాబట్టి, ఆమె దానికి స్పందించదు కాబట్టి అన్నం అక్కడ విడుదల కాదు. ఇది చాలా లోతైనటువంటి రహస్యం. జాగ్రత్తగా ఉండండి.
స్త్రీపతిని ప్రేమించి అతనిని ప్రసన్నుని చేయని పక్షమున అప్రసన్న ప్రతికి గా గామం ఉత్పన్నం కాదు. గామం ఏంటిది? కామం ఉత్పన్నం. సరే. కామం, కోరిక ఆచారి. అదే మునిగారు, కోరిక వేరు, కామం వేరు. కోరిక అనేటువంటిది ఇష్టం దగ్గరికి వస్తుంది. కామము అనేటువంటిది అణువు ఉత్తేజితం అవ్వడం, గ్రంథంలో అది ద్రవాలు స్రవితం అవ్వడం. శ్రియాం తు రోచమానాయాం సర్వం తద్రోచతే కులం తస్యాం తు రోచమానాయాం సర్వమేవ నా రోచతే. తస్యాం తు అరోచమానాయాం, శ్రీయాం తు రోచమానాయం. స్త్రీ గనక ఇష్టపడ్డటువంటి స్త్రీ సర్వం తద్రోచతే కులం. ఆమె ఇష్టపూర్వకంగా ఏ ఇంటిలోనైతే ఉంటూ తన వ్యవహారాన్ని ఇష్టపూర్వకంగా చేస్తుంటుందో ఆ కులం చాలా సస్యశ్యామలంగా ఉంటుంటది, చాలా ఆనందంగా ఉన్నతి చెందుతూ ఉంటుంటది. తస్యాంతో అరోచమానాయం. ఇక ఏ స్త్రీ అయితే అయిష్టపూర్వకంగా ఉంటుంటుందో ఒకటి ఇరిగిపోతుంటది, ఒకటి పాడైపోతుంటది, ఒకటి మాడిపోతుంటది, ఒకటి ఏదో జరుగుతుంటది, ఉప్పు ఎక్కువైతుంది, అన్నీ అవుతాయి. సర్వమేవ నా రోచతే. ఇక ఆ ఇంటిలో అందరూ ఎడమొహం పెడమొహంగానే ఉంటారు. వండే వంట వండబడుతుంది, తినే వాళ్ళందరూ తింటుంటారు, ఖర్చు అయ్యే గ్రాసం అంతా ఖర్చు అయిపోతుంది, అయినా ఎడమొహం పెడమొహంగానే అసంతృప్తిగా ఉంటుంటారు. ఓం ఆచార్జీ నమస్తే. ఇంట్లో అందరూ ఏదో ఒకటి సాధిస్తూ ఉంటారు. అప్పుడు కూడా మందమరుపుతోటి కూడా మాడిపోతూ ఉంటాయి ఆచార్జీ. బుద్ధి పని చేయదు వాళ్ళకి. ఎందుకని? ఇప్పుడు ఈ ప్రసంగంలో పట్టించుకోకుండా ఉందామన్నా సరే బుద్ధి పని చేయదు. ఇప్పుడు నటన జరుగుతుంది అక్కడ. ఈ ప్రసంగంలో రాజమణమ్మ గారికి చాలా గుర్తుండే ఉంటుంటది. కామారెడ్డి స్వామీజీ ఆ చరక్ సంహితను ఉద్దేశించి, అష్టాంగ హృదయాన్ని, సుశ్రుత సంహితను ఉద్దేశించి వంట చేసేటప్పుడు భక్తి భావంగా ఉండాలి, ఎంతో శ్రద్ధతో ఉండాలి, ఇంకా కావాలంటే నోటికి బట్ట కూడా కట్టుకోవాలి, తుంపిళ్ళు పడకుండా, తలకు కూడా బట్ట కట్టుకోవాలి, వెంట్రుకలు పడకుండా అని ఈ విషయాలు శిబిరాలలో చెప్పారు కదా. గుర్తుందా అమ్మగారు? గుర్తుంది ఆచార్య. మేము ఇప్పటికి అట్లనే చేస్తాం, ఏదో మంత్రం చదువుకుంటే చేస్తాం అంట. ఇక కొంతమంది ఈ యొక్క స్పిరిచువల్ రియాలిటీ, ఈ యొక్క దారిలో వెళ్తున్నటువంటి వారు, ఆధ్యాత్మికంగా ఈ దారిలో వెళ్తున్నటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళ ఇంట్లో ఎప్పటికీ ఈ యొక్క ఓంకారం ప్రతిధ్వని చిన్నగా పెట్టుకుంటారు. స్పందన చిన్నగా పెట్టుకుంటారు. ఇది చిన్నగా పెట్టుకుంటారు. ఆ చిన్నగా పెట్టుకోవడం ద్వారా ఆ ఇంటిలో ఎవరైతే నిశ్శబ్దంగా ఉంటారో వారి మనస్సునంతా ఆ వైపు ఆకర్షిస్తుంది. కాబట్టి ఇంకొక విషయం రాదు. వరలక్ష్మి అమ్మగారు ఇంకా కొంతమంది గాయత్రి మంత్రం పెట్టుకుంటారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఆధ్యాత్మికంలో మాత్రం ఓంకారం అది పెట్టుకోవడం, ఇల్లంతా అదే ప్రతిధ్వని ఇవ్వడం. మళ్ళీ దీని యొక్క రహస్యం, తెలివైన వారు, జ్ఞానవంతులు, గుడులు, గోపురాలు ఇవన్నీ గుండ్రగా ఎందుకుంటాయి చెప్పండి? మనం తినే కంచం గుండ్రగా ఎందుకుంటుంది? పొడుగా ఈ 4 మూలలు ఎందుకుండదు? ఆలోచనలు తన చుట్టూ తిరగటం వలన మాత్రమే. ఇప్పుడు చెప్పండి సూర్యప్రకాష్ గారు. భూమి గుండ్రంగా ఉన్నది కాబట్టి అన్ని గుండ్రంగా ఉంటాయి ఆచార్య. మైక్ అందరు ఆన్లో పెడుతున్నారు, వినే వాళ్ళకి కుయ్ 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 కుయ్యో అని వస్తుంటారు. అదే అన్ని గ్రహాలు, మనము ఈ గ్రహాలలో ఉన్నాం. మనం నివాసం ఉన్నటువంటి ఈ సూర్య చంద్ర నక్షత్రాలు, పృథివీ, ఈ గ్రహాలన్నీ గుండ్రగా ఉన్నాయి
అవును ఆచార్య. ఇది ఇది చూపించడమే అక్కడ ముఖ్య ఉద్దేశం. ఇంకేమన్నా ఓం చెప్పాలా? ఆచార్య ఆ, ఓం ఆచార్య తరంగాలు తరంగాలు కూడా ఆ, గుండ్ర- అది గుడిలో ఉండేటువంటి గోపురాలు, ఈ యొక్క పిల్లలు మరి పూర్వకాలంలో మొగురాలు కూడా పెట్టేటువంటి గుండ్రగానే ఉండేటువంటి మూలలు మూలలు తెలివి అంత బుద్ధి పనిచేయని వాళ్ళు సామాన్యులు పెడతారు. బుద్ధి పనిచేయదని కాదు, సామాన్యం అవగాహన లేనటువంటి వాళ్ళు ఈ మూలల మొగురాలు పెడతారు. మొగురం అంటే నిలబడేది, పిల్లలు 4 మూలలో పెట్టేటువంటి అవగాహన లేనటువంటి వారు. కానీ తెలివైన వారు, అవగాహన ఉన్నటువంటి వాళ్ళు గుండ్రటి పెడతారు. ఎందుకు అంటే అక్కడ గుడులలో ఉండేటువంటివి ఏవైతే మంత్ర ఉచ్చారణం కానివ్వండి, ఆ గేయాలు కానివ్వండి, భక్తి రసమైనటువంటి పాటలు కానివ్వండి, అక్కడే తిరగాలి కాబట్టి ఆ వైబ్రేషన్స్, ఆ తరంగాలతోటి వచ్చినటువంటి వారి భావాలు చెదిరిపోవాలి. అప్పుడే భక్తి కలుగుతుంటది. అందు గురించి అక్కడ గుండ్రటి పెడుతుంటారు. ఈ మూలలే పెట్టడం వల్ల శబ్దం ఇట్లా పగిలిపోతుంటది, ఇటు వెళ్ళిపోతుంటది. ఈ గుండ్రటి పెట్టడం వల్ల అక్కడే తిరుగుతుంటది. ఇంతే ఇది కారణం. ఓం ఆచార్య జీవాత్మ కూడా గుండ్రంగానే ఉంటాడు కదా. ఆ జీవాత్మ కూడా గుండ్రంగానే ఉంటాడట. ఇక అది నాకు తెలియదు. అదేంటంటే పట్టుకురాని తత్వం గురించి అది చేయడం, అది అతిశయోక్తి అవుతుంది. అది చూపెట్టు ఏడున్నదని అంటే మళ్ళీ అది ఇరుక్కపోయినట్టు అవుతుంది. అందుకని అది భగవంతుడు దానికి రూపమే ఇవ్వలేదు. అందుకని గుండ్రంగానే ఎట్లా అంటాం చెప్పండి. ఇప్పుడు మీరు గుండ్రంగానే అంటే మీరు నిజం చెప్తున్నారా అబద్ధమా? అక్కడ గర్భాధానం చేసేటప్పుడు పురుషుని శరీరం నుండి తోక పురుగు వస్తుంది, మైక్రోస్కోప్లో వస్తే. మీరేం గుండ్రంగా అంటున్నారు? ఏం ప్రభాకర్ గారు మాట్లాడాలి ఏంటిది? ఆత్మకు రూపం లేదు కాబట్టి ఆ ఆకారం చెప్పలేము ఆచార్య. ఇప్పుడు కొంతవరకు ఆ శుక్రంలో ఉండేటువంటి జీవ కణాలను చూస్తున్నప్పుడు మైక్రోస్కోప్ తో చూస్తే తోక పురుగులా కనబడతాయి కదా. శుక్రాన్ని ఆశ్రయించి అనుభవం వస్తుంది. అదే నిజమే అమ్మా, మీరు చెప్పింది అదే. శుక్రాన్ని ఆశ్రయించడం వల్ల ఆ శుక్రమును పట్టుకోవడం వల్ల, ఇప్పుడు ఏంటంటే ఈ వస్త్రాలను వేసుకోవడం వల్ల మనము బడి పిల్లలు అనిపిస్తాం, పోలీసులు అనిపిస్తాం, న్యాయాధీశులు అనిపిస్తుంటాం, ఖైదీలు అనిపిస్తాం. ఈ వస్త్రాల వల్లనే. అంతేనా? ఇంకా శరీరంలో ఇంకేమైనా తేడాలు ఉంటాయి? హిందూ ముస్లిం అంతే. అమ్మగారు చెప్పింది అదే. శుక్రాన్ని ఆశ్రయించడం వల్ల ఆ తోక పురుగులాగా కనిపిస్తుంది. ఇప్పుడు మునిగారు అంటారు ఆత్మ అది పురుషుని శరీరం నుండి వస్తుంది అంటే ఆ తోక పురుగులాగా వస్తుంది. మరి గుండ్రంగా ఎట్లా వస్తుంది? మరి చనిపోయినప్పుడు చనిపోతున్నప్పుడు శరీరం నుంచి పోతున్నప్పుడు అది కంటిగా కనపడదు, మరి గుండ్రంగానే ఎట్లా అంటాం? అందుకని అది తెలియని విషయం. దానికి అనుభవపేతంగా క్రియా వ్యవహారాన్ని మనకు అనుభవపేతంగా భగవంతుడు తెలియజేస్తున్నాడు కాబట్టి కంటికి కనబడే వస్తువుగా దాన్ని పరిచయం చేయకూడదు. శ్రీ ప్రసన్న అయిన కులమంతయు ప్రసన్నమగును. అది ఒకసారి మీ చుట్టుపక్కల ఉన్న మీ బంధువులలో చూడండి. స్త్రీ ఒదిగి ఉండి సంతోషంగా ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉంటారు అంటే అసలు వాళ్ళు చూస్తే ఇంకా వాళ్ళతో పాటు ఉండాలనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది. అదే ఏ ఇంట్లోనైతే స్త్రీకి ఇష్టం లేకుండా వ్యవహారం చేస్తుంటుంటుందో అక్కడికి పోగానే మనకు కూడా ఈ నా భార్య ఇట్లా, నా పిల్లలు ఇట్లా, ఇది ఇట్లా, అది ఇట్లా అని ఇవే భావాలు వస్తుంటాయి. మళ్ళీ ఎప్పుడు పోవాలి అనిపిస్తుంది. అదే మంచి వారింటికి పోతే అప్పుడే పోదాం, ఇంకోసేపు కూర్చుంటే బాగుండు అని అనిపిస్తుంది. అట్లా మీకు ఎప్పుడైనా అనుభూతి కలిగిందా? కలిగింది స్వామి. కలిగింది. అది బాగుంటుంది. వాళ్ళు వండే పద్ధతి, వడ్డించే పద్ధతి, సాగనంపే పద్ధతి మాట్లాడేది. ఒకసారి మా ఆఫీస్ లో పెద్ద ఆఫీసర్ స్వామి, స్టేట్ ఆఫీసర్, ఈడీ అన్నమాట. మా ఊరి దగ్గర ఒకసారి ఫోన్ చేస్తే ఇంటి దగ్గర పోయాను. ఆయన కూర్చున్నాడు.
ఏమండి మజ్జిగ తెస్తారా అంటే మజ్జిగలో ఏం లేవు అని చెప్పి లోపల నుంచి గట్టిగా సమాధానం చెప్పేసింది. ఆ, సరే 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 అని ఈయన ఓకే ఓకే అంటున్నాడు. అమాయకత్వంలో కూడా ఒక రకం ఉంటది. ఇదివరకు మనం చెప్పుకున్నాము. ఆమె వాళ్ళ బంధువుల పాప చదువు లేకుండా పెళ్లి చేసుకున్నారు ఫస్ట్ లో. అదే అమాయకత్వం దృష్టాంతం ఏంటంటే ఆధునిక భావజాలం కలిగినటువంటి వారు ఒకరు, ఇది పాతకాలం భావాలు కలిగినటువంటి వారు ఒకరు. పాతకాలం భావాలు కలిగినటువంటి వాళ్ళు ఏంటంటే సున్నితమైనటువంటి మనస్తత్వం. అంటే ఇక అది ఏంటంటే ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూసే రకం అన్నమాట, అనుమానం. ఇక ఈ ఆధునిక భావజాలం కలిగినటువంటి వాళ్ళు ఏంటంటే ఏదైనా మొహం మీద అనేస్తుంటారు అనమాట. ఏం లోపలేం దాచుకోరు. అందుకని చాలా కాలం తర్వాత కలిశారు. కలిస్తే ఇంటికి భోజనానికి పిలిపిస్తే కూర్చున్నారు, వడ్డిస్తుంటే అతనికి ఏమని చెప్పారంటే ఆమె, ఏమో చాలా కాలం తర్వాత వచ్చావు, నీకు ఏది కావాలన్నా సిగ్గు లేకుండా అడుక్కుతున్నా. సిగ్గు లేకుండా తినని అంటాడు అనమాట. నీకు ఏం లేకుండా సిగ్గు లేకుండా అంటే మొహమాట పడకు, నీకు సంకోచించకు అనేది అభిప్రాయం. ఇంకా ఆవిడ వడ్డించే ఆవిడ ఏమన్నదంటే, అన్నయ్య గారు మీరు చాలా కాలం తర్వాత వచ్చారు, మీ గురించి మా ఆయన ఎప్పుడు చెప్తూనే ఉంటుంటారు, కాబట్టి ఈ ఇంటిలో మీకు ఏది కావాలన్నా సిగ్గు లేకుండా అడగండి, సిగ్గు లేకుండా అడుక్క తినండి అంటే. అర్థమైందా? వీళ్ళింటికి భోజనానికి వస్తే ఒకటేమో అడక్క తినమంటారు, ఇంకొకటి సిగ్గు లేకుండా తినమంటారు అని చెప్పేసి వాళ్ళు బాధపడతారు అనమాట. ఇది అమాయకత్వం. వాళ్ళ ఉద్దేశం మంచిదే గాని అదే అట్లా వాడడంలో వాళ్ళకి తెలియక అంతే. అది చెప్పే విధానం లేకుండా అది అంతే అంతే సిగ్గుపడకుండా అనేది వేరు, సిగ్గు లేకుండా అనేది వేరు. అదే ఆమె అప్రసన్నమైన కులమున ఎల్లరూ అప్రసన్నులై దుఃఖమును అనుభవింతురు. నారీ సత్కారం. పితృభిర్భ్రాతృభిశ్చైత పతిభిర్దేవరైస్తథా పూజ్య భూతయితవ్యాశ్చ బహుకళ్యాణం ఈప్సుభిః. తండ్రి, సోదరులు, భర్త, మరుదులు స్త్రీలను భూషణాదులతో సత్కరించి ప్రసన్నులను చేయవలయును. మిక్కిలి శ్రేయస్సు కోరు వారిట్లే ఎల్లప్పుడూ చేయవలయును. అంటే ఏంటంటే ఈ స్త్రీకి ఆభూషణాలు ఎందుకు, పృథివీకి ఈ యొక్క దున్నడము, విత్తనాలు నాటడం ఎందుకు అని అంటే తన చోటు నుంచి ఇంకొకరి అధీనంలోకి వచ్చినప్పుడు వారి అధీనంలో ఉండాలి అని అంటే ఆమెకు తన పూర్వ స్థితిని గుర్తు చేయకుండా ఉండడానికి, మనసు మార్పింపజేయడానికి ఆమె ఈ కానుకల పట్ల, ఆభూషణముల పట్ల, వస్త్రముల పట్ల, ఈ యొక్క సంతాన ఉత్పత్తి పట్ల, ఇటువంటి వాటితోటి ఇటు ఆకర్షిస్తూ, వశీకరిస్తూ పూర్వస్థితిని మర్పింపజేయడమే ఈ ఆభూషణాలు. అర్థమవుతుందా? అవుతుందా? ఆలోచన చేయటానికి పూర్వస్థితిని, అమ్మ నాన్న స్థితిని, ఆ స్థితిని గుర్తు చేసుకుంటే అటువైపు మనసు ఉంటుంటది. కాబట్టి ఇక్కడ పూర్తి మనసు కేంద్రీకరించలేదు, ఇక్కడ మనస వాచ కర్మణ ఒదిగలేదు. అందు గురించి అక్కడి విషయాలు మరిపింపజేయడం, అమ్మ నాన్న, ఆ అక్క చెల్లెళ్ళు, ఆత్మీయుల ఆ ఇంటి విషయాలు మరిపింపజేయడం, దాని గురించి కట్నాలు, కానుకలు ఆమెకు ఇవన్నీ చేయడం. ఉద్దేశం ఆవిడను, ఆ ఇంటి ఆవిడే కాదు కదా, ఆవిడ అంటే ఆడపిల్ల అనే ఆవిడ. షర్మిల గారు చెప్తున్నారు కదా అంతా.
ఈడపిల్ల కాదు, ఆడపిల్ల, ఆ ఇంటి పిల్ల. ఆవిడకు ఎప్పుడు ఏదో పుట్టినరోజు, పండుగ రోజు, పెళ్లి రోజు ఏదో ఒక సాకుతోటి ఏదో ఒకటి ఇస్తూ ఉంటే ఆ ఇచ్చేటువంటి వాటి కొత్తదనములో మైమరిసిపోతుంటది, మురిసిపోతుంటది అనేటువంటిది. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్ర అఫలా క్రియా. మనసుంది. ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడుతుంటారో, యథాయోగ్యంగా వాళ్ళు సత్కరింపబడుతుంటారో అక్కడ రమంతే తత్ర దేవత, అక్కడ అన్ని సర్వదేవతలు విలసిల్లుతుంటాయి. ఆ ఇల్లంతా సుఖ సంతోషాలతో ఉంటుంది. ఎత్రేతాస్తున పూజ్యంతే, ఎక్కడైతే స్త్రీలు తిరస్కరించబడుతుంటారో, ఏవగించబడుతుంటారో అక్కడ సర్వాస్తత్ర అఫలా క్రియ, ఏ క్రియను సఫలం కాదు, ఏ మంచి పని సకాలానికి జరగదు, ఏది జరిగినా అసంపూర్ణంగానే ఉంటుంటది, అయిష్టంగానే ఉంటుంటది, అందరికీ బాధాకరం, దుఃఖదాయకంగానే ఉంటుంటది. ఓం ఆచార్య, ఆడపిల్ల అనేది ఇప్పుడు చెప్పింది అది కరెక్టేనా? దానికి ఇంకేమైనా అర్థం ఉందా? ఇక్కడ పిల్ల కాదు అక్కడ పిల్ల అనడానికి ఉద్దేశించిందేనా? అది సరైనటువంటి భాష కాదు. దుహిత పేరు అమ్మాయికి ఇప్పుడు అదే భావజాలంతో మన ఈ యొక్క భారతీయులు స్త్రీని నువ్వు ఆడపిల్ల కదా, నీకెందుకు అని చెప్పేసి ఆమెను అణిచిపెట్టి ఈ యొక్క పురుషునికి మగాడు అని చెప్పేసి ఇతన్ని ఎత్తుకొని ఆవిడని ఏవగించడం కారణమే ఈ యొక్క లవ్ జిహాద్లో స్త్రీలు బలైపోవడం దీనికి మూలం. ఎక్కడెక్కడైతే మనము పురుషునితో పాటు స్త్రీకి స్వేచ్ఛనివ్వట్లేదో ఆ స్వేచ్ఛ వాళ్ళు కల్పించి ఆమెకు డబ్బులు ఇవ్వడం, ఫోన్లు కొనివ్వడము, షికార్లు కొట్టించడము, సినిమాలు చూపెట్టడము, షాపింగ్ చేయించడము, అవన్నీ ఎక్కడ ఏవేవైతే ఈమెకు నీకెందుకు ఆడపిల్లవు, నువ్వెందుకు అని చెప్పేసి ఈమెను అణిచిపెడుతున్నామో ఆ విషయాలని వాళ్ళు అలసిగా చేసుకొని అక్కడ వారికి అవకాశం కల్పించి వారికి స్వేచ్ఛనిస్తున్నారు. అందుకే అక్కడికి పోతున్నారు. వాళ్ళు పట్టుకొని వాళ్ళు నిలదీసినప్పుడు వాళ్ళు చెప్పింది అదే, మీరు స్త్రీని తప్పుగా గుర్తిస్తున్నారు, ఆమెను అణిచిపెడుతున్నారు, కాబట్టి మేము స్వేచ్ఛనిస్తున్నాం, అందుకే మా దగ్గరకు వస్తున్నారు. అంతేనా? ఇంకేమైనా ఉందా? అసలు వాళ్ళ దాంట్లోనే స్వేచ్ఛ లేదు, అది తర్వాత విషయం. ఇప్పుడు తస్లీమా నస్రీన్ చెప్పింది అదే కదా. తస్లీమా నస్రీన్ చెప్పింది అదే. తస్లీమా నస్రీన్ ఒక రచయిత్రి, బంగ్లాదేశ్ నుంచి బహిష్కరించబడినటువంటిది. ఖురాన్లో ఉన్నటువంటి సమాజ విరోధమైనటువంటి, మానవత్వ విరోధమైనటువంటి విషయాలన్నీ బహిర్గతం చేసిన ఆమె రాసిన పుస్తకం లజ్జా, ఔరత్ కి హక్మే. ఇవి చదివితే చాలా, దాంట్లో మన వైదికుల ముసుగులో చేస్తున్నటువంటి వారి బండారం కూడా బయటపెట్టింది. అంటే ఆ వైదికుల ముసుగులో వైదిక సాహిత్యం కూడా స్త్రీని అణిచిపెట్టే విషయాలు ఏంటంటే అవి కల్పిత గ్రంథాలను కూడా ఆవిడ బయటపెట్టిందని చెప్పింది అనమాట. ఆవిడ ఇప్పుడు భారతదేశంలోనే ఉంటున్నది. ఇప్పుడు షేక్ హసీనా ఎట్లా అయితే ఉంటుందో ఆ రకంగా. ఓం ఆచార్య, అమ్మాయి యథార్థం చెప్పిన తర్వాత దేశ బహిష్కరణ ఎందుకు చేశారు? అది మీ యథార్థం ఎవరికి కావాలి? మా మతం కించపరిచింది, మా అల్లా చెప్పినటువంటిది, ఖురాన్ మీ మతంలో అన్ని తప్పులే ఉంటాయా? సత్యాలు ఉన్నాయా? తప్పులు అనేటువంటిది అది మీ దృష్టితో చూస్తే మాలో తప్పు కనబడతాయి, మా దృష్టితో మీరు చూడండి ఏం తప్పులు, ఇంతే తేడా. ఒకవైపు ఆలోచించే వాళ్ళకి అదే ఆలోచన ఉంటుంది. అవును.
ధర్మము అధర్మం దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే అది గెలీలియోకు కూడా అదే జరిగింది కదా స్వామి. గెలీలియో సైంటిస్ట్, ఆయన విషయంలో నాకు పూర్తిగా తెలియదు. అతనికి ఇట్లే సత్యం చెప్పింటే అతని కూడా శిక్ష వేసినారు, బహిష్కరణ. అవునవును. గ్రహాల గురించి అవును. తెలియదని, భూమి గుండ్రంగా ఉందని ఇవన్నీ చెప్పే వరకే. బాలరాజు గారు ఉన్నారా? నిద్రపోతుర్రా? ఇగో ఈ ప్రసంగం, ఈ దుద్యాల పతంజలి యోగాశ్రమం స్వామీజీని, యోగానంద గారిని తీసుకెళ్ళినటువంటి ఫజల్ ప్రభుభుక్తగా మారితే, హిందువుగా మారితే అక్కడ దుద్యాల వాళ్ళ పక్కన ఎందుకు ఉండనిస్తారు వాళ్ళు? ఇది సాక్ష్యమా కాదా? అవును సార్, అవును. ఇది కళ్ళు తెరవాలి వాళ్ళు. ఇక అంతకు మించి మాట్లాడదు. కళ్ళు తెరిస్తే వాళ్ళకి అన్ని తెలుస్తాయి, ఇది ఎంత పెద్ద కుట్రనో. స్త్రీలకు సత్కారము జరుగు గృహమునందు పురుషులు విద్యాయుక్తులై దేవనామము కలవారై ఆనందముతో క్రీడింతురు. స్త్రీ సత్కారం జరగని గృహమునందు క్రియలన్నీ నిష్ఫలము అగును. స్వామి శోచంతి జామయో స్వామి స్వామి క్రీడింతురు అంటే ఏంటి స్వామి? ఇక్కడ క్రీడ, ఇది ఆట, క్రీడా స్థలం. స్కూళ్ళల్లో ఉంటుంది క్రీడా స్థలం, ఆటలు ఆడుకునే స్థలం. ఆటలు ఆడుకునే స్థానంలో ఆటలు ఆడుకుంటారు కాబట్టి క్రీడ చేయడం, కామ క్రీడ. ఇక్కడ ఈ సందర్భంలో అవును, క్రీడింతురు అంటే ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు అనేది అభిప్రాయం. ప్రవర్తన అలా ఉంటుంది. ఇప్పుడు ఇందాక దీనికి విరుద్ధంగా ఇందాక వరలక్ష్మమ్మ గారు చెప్తున్నారు కదా, ఎంత మంచిగా మనం చెయ్యాలనుకున్నా వాళ్ళు ఏదోటి అంటుంటారు, ఏదోటి జరిగిపోతుంటది. అంతేనా వరలక్ష్మమ్మ గారు? మీరు చెప్పింది మరి పనిలో ఉన్నట్టు. అదే చెప్పారండి తను. అంటే ఇక్కడ ఎంత మంచిగా చెయ్యాలని వాళ్ళు ఒదిగున్నా మిగతా వాళ్ళంతా నటిస్తూ ఉంటారు కాబట్టి ఆ యొక్క ఇబ్బంది, మంచి వారికి ఇబ్బంది ఆ రకంగా కలుగుతుంటది. అదే స్వామి, అష్టవిధ మైథునాలలో కూడా ఒకటి ఉంది స్వామి, పరస్పర క్రీడ అని ఉంది. పరస్పరం అంటే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం. అంటే ఇద్దరం ఒకరికొకరు, ఒకరిలో ఒకరు ఒదిగి వ్యవహరించడం, పరోపకారం. అక్కడ కూడా క్రీడ అనే పదం వచ్చింది, పరస్పర క్రీడ. పరస్పర క్రీడ అంటే ఇద్దరు ఒకరికొకరు కలుపుకోలుగా ఆడుకోవడం, మనోరంజనం చేయడం. క్రీడ అంటే మనోరంజనం. ఈ క్రీడ ఆట అంటే కేవలం క్రికెట్ ఆటనే కాదు. ఆట అంటే ఆడిస్తే ఆడేటువంటిది నాటకం, సహజంగా ఆడేటువంటిది ఆట. అర్థమవుతుందా? అంటే ప్రశిక్షణ పొందుతున్నప్పుడు అక్కడ మనకు దాని పట్ల అవగాహన లేదు కాబట్టి నటించడమే జరుగుతుంది. ఎప్పుడైతే అది మనకు అర్థమవుతుంటుందో, దాని ప్రయోజనం వల్ల మనము లాభపడతామని మనకు తెలుస్తుంటుందో అప్పుడు దాంట్లో జీవిస్తాం. ఆ జీవించేటువంటిది ఆట. అది లోపల నుండి వస్తుంది ఆచార్య. ఏమంటారమ్మా? అది లోపల నుండి వస్తుంది అట్లా. అవునవును, ప్రతి విషయంలో, ధ్యానంలో అనుభవపేతంగా తెలుస్తుంది. క్రీడ అంటే తిరగడము, వ్యవహారము అని ఏమన్నా స్వామి? ఏమంటారు? వ్యవహారం అనే ఏమన్నా? క్రీడ అంటే వ్యవహారం, తిరగడము అని అట్లా ఏమన్నా? అట్లేం లేదు. ఇప్పుడు వ్యవహారం అంటే అది వేరు, వ్యవహారం వేరు, తిరగడము వేరు. తిరగడానికి దానికి స్వతంత్ర శబ్దం ఉంది కదా, చలనం, క్రియది, నడవడం, పరిగెత్తడం, ఎగరడం, దూకడం.
అదే ఇక్కడ ఆనందముతో క్రీడింతురు అని రాశారు. ఆనందంతో అంటే ఉల్లాసంగా, ఉత్సాహంగా, నవ్వుతూ తొల్లుతూ. ఆటల్లో ఉత్సాహం ఉంటది కదా, అలాగే ఇప్పుడు చూడండి, కార్యాలయాల్లో పనిచేసే వాళ్ళు మ్యూజిక్ పెట్టుకుంటే ఎక్కువ పని చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళ ఇరిటేషన్, ఒత్తిడి అనేటువంటిది ఆ యొక్క పాటల ద్వారా, ప్రవచనాల వైపు, అటువైపు తోటి ఆకర్షింపడం వల్ల మనలో ఈ ఇరిటేషన్, ఈ ఒత్తిడి అనేటువంటిది తలెత్తకుండా ఆ మ్యూజిక్ మనకు సహకరిస్తుంది. కాబట్టి దాంట్లో మనం రమిస్తున్నాం. దాంట్లో ఇది పశువుల మీద కూడా ప్రయోగం చేస్తే, పశువులు తన పిల్లలకు కూడా పాలు మిగిలించకుండా ఉన్నాయని వదిలేస్తున్నాయి. అంటే ఎక్కువ పని చేస్తున్నారు. ఈ మ్యూజిక్ పెట్టుకోవడం తక్కువ సమయంలో ఎక్కువ పని చేస్తున్నారు, మంచిగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటున్నారు. ఇక అదే మ్యూజిక్ లేకుండా కేవలం బాధ్యతాయుతంగా పనిచేస్తే ఏంటంటే శరీరం అలసట పొందుతుంటది. మీరు గమనించండి, గంభీరంగా పనిచేస్తే శరీరం అణువు వేడెక్కుతుంటది. అదే ఉల్లాసంగా, ఉత్సాహంగా చేస్తుంటే అప్పుడే అయిపోయిందా, రెండింతలు పనిచేస్తారు, మళ్ళీ అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఉల్లాసంగా జీవించడమే ఒక క్రీడ. అంతే. వాళ్ళ ఇంటికి పోతే ఆడుకున్నట్టుగా చేస్తున్నారు పనులన్నీ. మన దాంట్లోనేమో చెయ్యరా, లేవరా అంటే కూడా లేవడు, చెయ్యడు. మన దగ్గర ఇట్లా అనిపిస్తుంది. అంతే తేడా. ఉల్లాసంగా, ఉత్సాహంగా. నమస్తే స్వామి, నేను ఉంటాను. అయిపోయింది, సమయం కూడా అయిపోయింది. మునిగారు ముందుకు తీసుకెళ్ళండి. ఆచార్య ఓం ప్రకాష్ గారు ధన్యవాదాలు. ఆధ్యాత్మిక సత్సంగము, జ్ఞానగంగా, సత్యప్రకాశము అనేటువంటి ఋషి గ్రంథాన్ని లోతుగా అర్థం చేసుకుంటున్నాము. స్త్రీ ప్రాముఖ్యత గురించి, స్త్రీ విలువలను తెలుసుకుంటే ఆ గృహము పావనము, ఆనందమయమైపోద్దని. ఎక్కడైతే స్త్రీ శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా బాధపడుతుందో అక్కడ అన్ని దుఃఖాలు ఉంటాయని లోతుగా అర్థం చేసుకుంటున్నాము. ఈ విషయాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సమయం ప్రార్థన. ఈరోజు వైదిక సంధ్యోపాసన భాగ్యలక్ష్మి అమ్మగారు. అవునమ్మా? నేనే చేయిస్తాను, మనం చేయించలేదు కదా ఆచార్య. ఓం నమస్తే ఆచార్య. వైదిక సంధ్యోపాసన. ఓం నమస్తే ఆచార్య. అందరు మ్యూట్ లో ఉండాలి, జాగ్రత్తగా శ్రద్ధగా ధ్యానంతో వినాలి విషయాన్ని. ఓం. బ్రహ్మయజ్ఞము, సంధ్యోపాసన, శిశువు యొక్క పుట్టబోయే ఆత్మభావం ఇక్కడ జరుగుతుంది. సంధ్యోపాసన మంత్రాలు అంటే అక్కడి నుంచి వచ్చేటప్పుడు వెళ్ళాలి, చూడాలి, భోగించాలనే భావంతో ఈ సంధ్యోపాసన. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ముగించుకుని వెళ్ళాలని మళ్ళీ ఆతురత, మళ్ళీ మోక్షానికి. ఓం నమస్తే. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యసః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహ. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే. శయ్యోరభిస్రవంతు నః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపృష్ఠే, ఓం భూః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం,
ఓం తపః పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునః శిరసి ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం మృతం చ సత్యం సావిద్ధ తపసోऽధ్యజాయత తతో రాత్రియజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదదద్విశ్వస్య మిషతో వసి సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయతు దివిం చ పృథివీం చాంతరిక్షమదో స్వః ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రంలో పరమేశ్వరుని అన్ని వైపులా ఉన్నాడు అని, పరమాత్మనికి తప్పు చేయకూడదు అని, మళ్ళీ చేస్తే పరాజయం తప్పదు అని పరమాత్ముడు హెచ్చరిక చేస్తున్నాడు మనుషుల హృదయంలోని జ్ఞానం చేసేవారికి. ఓం ప్రాసీది గగ్నీరధిపతిరషితో రక్షితాదిత్యాయిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఋషిభ్యో నమయేభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః దక్షిణాదిగింద్రోధిపతిః స్థిరచ్చీరాజీరక్షితా పితర్షవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఋషిభ్యో నమయేభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః ప్రదీచీదిక్వరిణోదధిపతిః ప్రదాకో రక్షితాన్నమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఋషిభ్యో నమయేభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః ఉదీచీదిక్ సోమోదధిపతిః స్వజో రక్షితాసు నిర్షవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఋషిభ్యో నమయేభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః ధ్రువాదిగిష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితా వీరుదైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఋషిభ్యో నమయేభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతిః స్విత్రో రక్షితా వర్షమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఋషిభ్యో నమయేభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః. ఉపస్థాన మంత్రములు అంటే పరమేశ్వరుని సన్నిధిలో ఉండి ఆనందం అనుభవిస్తూ ఉపస్థానం, ఆయన అత్యంత దగ్గరలో ఉన్నాడని ఆయన్ని ఉపాసన చేయటము ఈ ఉపస్థాన మంత్రము. ఓం జాత వేదసే సునవామ సోమమరాతీయతో నీదహాతి వేదః సనః పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యాగ్నిః చిత్రం దేవానామదగాదనీకం చక్షుర్మిత్రస్య వర్ణచ్చాగ్నేః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతః సుదశుచ ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ చౌర్యం బుద్వయం తమసస్వరీష్వపత్యంతముత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం. ప్రాయశ్చిత్తాహుతి మంత్రం అంతే శతం జీవై శరదవన్న మంత్రానికి పరమేశ్వరుడు ఇప్పటికైనా నువ్వు సఫలం కావాలి, సఫలం కాని వాళ్ళు సఫలమైన వాళ్ళు ముందుకు పోవటం, అసఫల జీవితంలో మళ్ళీ
ఇక్కడ ఈ మంత్రం ద్వారా నేను ఇప్పటికైనా సాధించాలని పట్టుదలతోటి ఈ మంత్రం మళ్ళీ తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరతు పశ్యేమ శరదశ్యతం జీవేమ శరదశ్యతగం తృణయామ శరదశ్యతం ప్రభ్రమామ శరదశ్యతం అదీనా సాంబి శరదశ్యతం గోహ్యచ్చ శరదశ్యతాత్తు. ఓం షన్నో దేవీరభీష్టయాపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే రక్షకావో ససితాం ధనంత స్వరూప నిత్యుడువు బుద్ధుడు ముక్త స్వభావుడు అజరుడు అమరుడు అభయుడు నిత్యుడు పవిత్రుడు సృష్టికర్త అయ్యున్న పరమాత్మని అనేక నమస్కారములు. ఏ జగదీశ్వరాదయానిదే భగవత్కృపయానేన జపోపాసనాది కర్మ ధర్మ అర్థ కామ మోక్ష త్రివిధ పురుషార్థములు ఈ జన్మలోనే వెంటనే మాకు ప్రాప్తించుకుందమట్టు అనుగ్రహించుము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆచార్య గారికి నమస్తే, ధన్యవాదాలు. సర్వేభ్యో నమో నమః. आचार्य शांति पाठ करो. ओम देव शांतिरंतरिक्षम शांति पृथ्वी शांति आपा शांति औषधे शांति वनस्पते शांतिर्विश्वे देवा शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि. ओम शांति शांति शांति. नमस्ते आचार्य. सर्वेभ्यो नमः. अंदर नमस्कार. మునిజీ ఆచార్య చెప్పండి. ఒక మంచి పని గురించి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. రేపు ఎల్లుండి మరి రికార్డింగ్ అక్కడ మరి వ్యవస్థ ఉంటుండదో ఉండదో తెలియదు. అది ఎక్కడ హైదరాబాద్ వస్తున్నారా? హైదరాబాద్ వస్తున్నాము. ఇంకా హైదరాబాద్ లోనే 2-3 రోజుల పని ఉన్నది, అది చూసుకుందాము. ఉంటది తరగతి, ఫోన్ ద్వారా ఉంటది, రికార్డింగ్ ఉంటుందో ఉండదో తెలియదు. అది రేపు ఎల్లుండా? రేపు ఎల్లుండి ఇంకా అదే ఆదివారం సోమవారం వరకు కూడా ఉండొచ్చు. అక్కడికి పోతే తెలుస్తుంది పని. ఆదివారం అయితే వేరే ప్రోగ్రాం పోతున్నాం ఆచార్య. సరే సరే మంచిది. మీరు సమాచారం అయితే పెట్టండి నాకు. సరే సరే మంచిది. ధన్యవాదాలు ఆచార్య. నమస్తే. రోజు క్లాస్ లో అయితే కలుస్తుంటారు. ధన్యవాదాలు. నమస్తే ఆచార్య. నమస్తే ఆచార్య. నమస్తే నమస్తే. నమస్తే.